కేసుల మధ్యవర్తిత్వానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు న్యాయవాదులు సంసిద్ధంగా ఉండాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి సూచించారు. ఏలూరులో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న డిఎల్ఎస్ఏ భవనంలో మంగళవారం ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి న్యాయవాది తన కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వలన కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పరిష్కారానికి అనుకూలమైన కేసులను మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, న్యాయవాదులు కేసుల పరిష్కారంలో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ట్రైన్డ్ మీడియేటర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. ఆల్రెడీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి చాలా మ్యాటర్స్ పంపించాము. అందులో ఒక మ్యాటర్ సెటిల్ చేశారండి. ఒక డైవోర్స్ మ్యాటర్లో ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండడానికి, నివసించడానికి ఒప్పుకున్నారు. సో ఇంకా ఒక లాయర్ గారు ట్రైన్డ్ మీడియేటర్ అతను, ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పటికీ 10 మ్యాటర్స్ చేశాము, మీడియేషన్ చేయడం వల్ల పార్టీస్ సెటిల్ అయ్యారని చెప్పారండి. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకంటే అవేర్నెస్ కోసం అండి. ఆల్రెడీ ఉన్నారు ట్రైన్డ్ మీడియేటర్స్, కానీ సమ్ అదర్ అడ్వకేట్స్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు బార్ అసోసియేషన్లో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి.